గార్డెనర్స్. మా గార్డెన్లో ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ మీకు చూపిస్తాను. అందరూ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూడండి, ఎందుకంటే ఫ్లవర్ గార్డెన్ చూపిస్తున్నాను. ఒక్క చిన్న బిట్ మిస్ అయినా మీరు చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మా ఫ్లవర్ గార్డెన్ చూసేద్దామా? ఇదే మా ఫ్లవరింగ్ గార్డెన్. సో ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ గార్డెన్ అంతా కూడా మీకు ప్రతి మొక్క చూపిస్తాను, ప్రతి పువ్వు చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ గార్డెన్లో పువ్వులు స్టార్ట్ చేసేద్దామా? ఈ బ్లూ ఫ్లవర్స్ ఫర్గెట్ మీ నాట్ అంట, బాగున్నాయి కదా. ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది. ఇది రుడ్బేకియా, ఎల్లో గజానియా, ఇది చైనీస్ బాల్సమ్, మినీ డాలియా. మినీ డాలియాలో చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, పింక్. ఇది చైనీస్ బాల్సమే, మినీ డాలియా. మినీ డాలియాలో ఇది పర్పుల్, ఇది రెడ్, ఇది పింక్. ఈ మినీ డాలియా ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చాయో, వావ్. ఇది నేను ప్లాంట్సే కొన్నాను, కానీ అసలు అందానికే అందంలా లేవు. బా సూపర్ ఉన్నాయండి. ఇది కూడా మినీ డాలియానే, ఆకులు అండ్ ఫ్లవర్ రెండు డార్క్ షేడ్ ఉన్నాయండి. ఇది డ్రాగన్ టంగ్ అంట. మినీ డాలియాలో ఇదొక కలర్. యాజ్ యూజువల్ ఈ పింక్ ఎక్కడ చూసినా బోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రెడ్, చైనీస్ బాల్సమ్, వైట్ డాలియా, గజానియా. ఇక్కడ ఒక కాస్మోస్ మనకి మొక్క వచ్చింది, ఇది సాల్వియా రెడ్. క్యాండీ టఫ్ట్, గలార్డియా, బేబీస్ బ్రెత్ అండ్ కాస్మోస్. ఇవి గలార్డియా, సాల్వియా, బేబీస్ బ్రెత్ అన్నీ ఇక్కడ మిక్స్ అయిపోయినాయి. టైగర్ ఐ రుడ్బేకియా. ఇది మధ్యలో చూడండి టైగర్ ఐ లాగే ఉంది కదా. ఇది క్యాలెండులా, క్యాలెండులాలో లెమన్ ఎల్లో కలర్. ఇక అందరికీ తెలిసిన విషయం కొరియాప్సిస్ మర్డీ గ్రాస్, క్యాండీ టఫ్ట్. కొరియాప్సిస్లో వైల్డ్ ఫ్లవర్ ఎల్లో, చూడటానికి కాస్మోస్లా ఉంటుంది. రుడ్బేకియా పింక్, నాస్టరాటియం, అందులో రెడ్, రెడ్ నాస్టరాటియం. ఇది జెర్బరా, జెర్బరాలో నాటు వెరైటీస్ అండి. చూడండి ఎంత హైట్గా ఉన్నాయో, అండ్ కలర్స్ కూడా అద్భుత. ఇవి చక్కగా పక్క నుంచి పిల్లల్ని పెడతాయి, ఎప్పుడు మనకి మొక్క అలా ఉండిపోతుంది. ఫస్ట్ లైన్ అయిపోయింది చూపించడం, ఇప్పుడు సెకండ్ లైన్ చూపిస్తాను. సెకండ్ లైన్ డైంతస్. ఇందులో మినీజీనియా కూడా ఉంది, కొన్ని పెటూనియాస్ కూడా ఉన్నాయి. ఇది వెర్బనా. వెర్బనాలో వైట్, పర్పుల్
వైలెట్, బేబీ పింక్, వెర్బనాలో కూడా పింక్, చాలా కలర్స్ ఉన్నాయి. పెటూనియా, డైంతస్, వెర్బనా, మినీ జీనియా. ఇది డ్రాగన్ స్టంగ్ అంట. ఇందులో ఒక కలర్, ఇది కూడా డ్రాగన్ స్టంగే. డైంతస్ చూడండి వైట్ ఎంత బాగుందో. ఇది వైల్డ్ అన్నమాట, అందుకనే ఇంత హైట్గా వచ్చింది. ఇంకొక సైడ్ పెటూనియా చూడండి. పెటూనియా, ఇదంతా పెటూనియా లైనే. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఈ కలర్స్ అన్నీ కూడా మనం పేరున చెప్పగలదుమా? చెప్పలేం కదా, అన్ని కలర్స్ ఉన్నాయి. సో అవి గబగబా చెప్పాలంటే కూడా కష్టమే అండి. మినీ జీనియా చూడండి కలర్ ఎంత బాగుందో. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ పేరు కామన్ కాంఫ్రీ. పేరు డిఫరెంట్గా ఉంది కదా. దీని రూట్స్ ట్రెడిషనల్ మెడిసిన్గా వాడతారంట. అండ్ వీటి లీవ్స్ కూడా హెర్బల్ టీగా యూస్ చేస్తారంట. ఇంకా ఇక్కడితో సెకండ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లైన్ చూద్దాం. ఇవి గజానియా. గజానియాలో కలర్స్ ఎల్లో చూడండి. మన తేనెటీగలు ఎంత అట్రాక్ట్ అయిపోతున్నాయో. తేనెటీగలు ఎల్లోకి బాగా అట్రాక్ట్ అవుతాయి. మా గార్డెన్లోనే చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి తేనె తుట్లన్నీ కూడా మా గార్డెన్లోనే ఉంటాయి. ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కదా. వావ్, ఎన్ని కలర్స్ ఉన్నాయండి. ఆరెంజ్, గజానియాలో ఇన్ని కలర్స్ కదా. ఇది నాస్టరాటియం, మళ్ళీ గజానియా. బా, గజానియాలో ఈ కలర్ చూడండి, సూపర్బ్ కదా షేడ్స్. అండ్ ఇది కూడా అద్భుత. ఇక్కడ మనకి హాలీహాక్ ఉంది. హాలీహాక్ లెమన్ ఎల్లో ఎంత బాగుంది చూడండి కలర్. సింగిల్ పెటల్ అయినా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఇక్కడితో గజానియాలు ఎండ్ అయిపోయింది. మధ్యలో ఒక రౌండ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఒక రౌండ్ అండి. మధ్యలో మొత్తం ఈ రౌండ్లో జర్బరాలు పెట్టాను, అది కూడా నాటు వెరైటీస్ పెట్టాను. సో ఇవన్నీ చక్కగా పిలకలు వచ్చి బోల్డ్ మొక్కలు అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ ఇదంతా జర్బరాలతో నింపేద్దామని. దీన్ని నేను పద్మవ్యూహం అంటాను. ఎందుకంటున్నానో అర్థమవుతుందా? సేమ్ రౌండ్ రౌండ్ లాగా లేదు, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇదే మా ఫ్లవర్ గార్డెన్, ఇదే పద్మవ్యూహం. ఇప్పుడు ఎన్ని రౌండ్స్ వచ్చినాయి? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఇది ఫోర్త్ రౌండ్. ఇప్పుడు అర్థమైందా ఇది పద్మవ్యూహం అని ఎందుకన్నాను? చూడండి ఎలా ఉందో. సో ఇదే ఫ్లవరింగ్ గార్డెన్ చేశాము. ఈ ఫ్లవరింగ్ గార్డెన్లోనే రకరకాల ఫ్లవర్స్. చూసారా, అందమైన ప్రపంచంలో ఉన్నాం. అండ్ ఈ ఎండలో చాలా కష్టంగా ఉంది వీడియో తీయటానికి.
అయినా మీ అందరికీ మా కలెక్షన్ చూపించడానికి ఫ్లవర్ గార్డెన్ లో ఉన్నాను. గజానియాలు, జీనియాలు, హాలీ హాక్లు, డైంతస్, స్మాల్ కలాడియా, చాలా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఎంత బాగుంది కదా ఫ్లవర్ ప్రపంచం. మధ్యాహ్నం ఎందుకు తీసాను తెలుసా? మన ఈ గజానియాలు క్లోజ్ అయిపోతాయండి. ఇప్పుడు 2 అవ్వంగానే క్లోజ్ అయిపోతాయి. అందుకే ఇంత మిట్ట మధ్యాహ్నం వీడియో తీయాల్సి వస్తుంది. వావ్, అద్భుతమైన ప్రపంచం. ఫ్లవర్స్తో ఉంటే మనకి టైం తెలుస్తుందా? అస్సలు తెలీదు. కానీ ఫ్లవర్స్తో చాలా హీల్ అయిపోతాయంట. మనం కొంచెం బాధలో ఉన్నాం అనుకోండి, ఈ ఫ్లవర్స్ దగ్గరికి వస్తే అన్నీ మర్చిపోతాం. అలాగే మన గార్డెన్ లవర్స్ అయితే మొత్తం మర్చిపోతాం. అన్నం గుర్తురాదు, ఎవరైనా కలవటం గుర్తురాదు, ఫంక్షన్లు కూడా గుర్తురాదు కదా. సో ఎంతమందికి నా ఫ్లవర్ గార్డెన్ నచ్చింది? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.